హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ మొబైల్ నుంచి కానీ మీ డిఎస్ఎల్ఆర్ కెమెరా నుంచి కానీ తీసుకున్న ఫొటోస్ని మీ మొబైల్లో చాలా ఈజీగా చాలా చక్కగా ఎడిట్ చేసుకోవడానికి వీలైన ఒక నాకు తెలిసిన బెస్ట్ యాప్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి స్నాప్ స్పీడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే స్నాప్ స్పీడ్ అనే ఈ అప్లికేషన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ 10 మిలియన్ డౌన్లోడ్స్తో 4.5 రేటింగ్తో ఉంటుంది. సో ఈ అప్లికేషన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ట్యాప్ ఎనీవేర్ టు ఓపెన్ ఎ ఫోటో అంటే ఇక్కడ ఎక్కడ ప్రెస్ చేసినా సరే మీ గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఒక ఫోటోని ఏదైతే ఫోటోని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఫోటోని మనం ఈ ఫోన్లో తీసిన ఫోటో అన్నట్లు ఇది. సో దీన్ని ఇక్కడ కనిపిస్తున్న ఇదే ఫోటోని ఇక్కడ ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అన్నట్లు. ఓకేనా? ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవడానికి మనం ఇక్కడ పెన్సిల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మాన్యువల్గా మనం ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి అన్నట్లు. సో ఇక్కడ మీకు చూపించడం కోసం నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఈ ఫోటోని ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫిల్టర్స్లోకి వెళ్ళాక మనం ఇక్కడ లెన్స్ బ్లర్ తీసుకుందాం. సో లెన్స్ బ్లర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మౌస్తోని దీన్ని కంట్రోల్ చేయలేను కాబట్టి నా చేత్తోని దీన్ని కంట్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పాయింట్ కాకుండా ఇలా లైన్స్ ద్వారా కూడా మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఇన్నర్ ఏరియా ఏదైతే ఉందో అది బ్లర్ అవ్వకుండా బయట ఏరియా మాత్రం బ్లర్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ముందుకు లాగినట్లయితే ఆ అవుటర్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కొంచెం లైట్గా బ్లర్ అవుతుంది. ఈ అవుటర్ లైన్ అనేది పూర్తిగా బ్లర్ అవుతుంది. మనకి ఎంత కావాలనో అంత సెట్ చేసుకొని ఇక్కడ ఓకే పై క్లిక్ చేసేసినట్లయితే అది బ్లర్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ వేసుకోవచ్చు. సో గ్లామర్ గ్లో అనే ఎఫెక్ట్ మళ్ళీ ఒకసారి వేసి చూద్దాం. ఇక్కడ చూడండి, గ్లామర్ అనేది ఈ విధంగా దీనికి కొంత హైలైట్ అయి ఉంది ఫోటో. సో దీన్ని కొంచెం మనం మాన్యువల్గా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే గ్లో స్టాచ్యురేషన్ మనకు కావాల్సిన విధంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో ఇలా ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఈ ఎఫెక్ట్ ఎంతవరకు మీ ఫోటోకి చేంజ్ తీసుకొచ్చింది అనే దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ ఇట్లా ఉండేది మన ఫోటో, మనం ఈ ఎఫెక్ట్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో గ్లో ఇక్కడ కొంచెం ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం తగ్గిద్దాం మనం. ఓకేనా? కొంచెం లైట్గా పెట్టాము. సో ఫస్ట్ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. ఓకేనా? దాని తర్వాత మీకు ఇది ఓకే అనుకుంటే దీన్ని ఓకే పై క్లిక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడున్న ఫిల్టర్స్ మీరు ఏ ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు అన్నట్లు. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు వాడండి. ఇవనేది మనం మాన్యువల్గా చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నట్టు. ఈ ఇమేజ్ని ట్యూన్ చేసుకోవడానికి ట్యూన్ ఇమేజ్ అనే ఎఫెక్ట్ని మనం వేసి ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏది కావాలంటే అది దీనిలో సెట్ చేయవచ్చు అన్నట్టు. ఫస్ట్ బ్రైట్నెస్ అనేది మనం కొంచెం పెంచుకుందాం లైట్గా. సో ఇక్కడ కొంచెం లైట్గా బ్రైట్నెస్ పెంచాము. సో బ్రైట్నెస్తో పాటు కాంట్రాస్ట్ పెంచితేనే కొంచెం బాగుంటుంది కదా. సో కాంట్రాస్ట్ కూడా కొంచెం లైట్గా పెంచేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఫస్ట్ ఇలా ఉండేది, ఇప్పుడు మనం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచిన తర్వాత ఈ విధంగా ఉందన్నట్టు. సో స్టాచ్యురేషన్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ చూడవచ్చు మీరు ఫోటో ఎంత చేంజ్ వచ్చింది అనేది. సో ఆ తర్వాత యాంబియన్స్ కొంచెం లైట్గా పెంచుదాం. ఆ తర్వాత మళ్ళీ హైలైట్స్ ఓకే. ఆ తర్వాత షాడోస్ కొంత షాడోస్ కొంచెం డెవలప్ చేద్దాం, తగ్గిద్దాం. ఓకే, ఇది వరకు ఇలా ఉంది మన ఫోటో. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో కొంత బ్రైట్నెస్ ఎక్కువైనట్లుంది, తగ్గిద్దాం. సో కాంట్రాస్ట్ కూడా కొంచెం తగ్గిద్దాం. ఆ తర్వాత ఓకే అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. పర్స్పెక్టివ్ అంటే మనం ఈ ఫోటోని ఏ యాంగిల్లో మనం చూడాలనుకుంటే ఆ యాంగిల్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం ఇట్లా కరువు చేద్దాం. కరువు చేసి మళ్ళీ దీనిపై క్లిక్ చేసినట్లయితే
మనకి ఆ యాంగిల్ అనేది ఫోటో యొక్క యాంగిల్ అనేది మారిపోతుంది. సో చూసారుగా. సో ఆ తర్వాత బ్రష్ అంటే మనకి మాన్యువల్గా ఎక్కడెక్కడ కావాలనేది మనం ఈ బ్రష్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఎక్స్పోజర్లోకి వెళ్ళి మనం ఇక్కడ దీన్ని కొంత ఎక్స్పోజర్ పెంచుకొని ఇక్కడ కొంచెం ఎక్స్పోజర్ తక్కువ ఉంది కదా, ఇక్కడ కొంత పెంచుకున్నాం. ఓకేనా. దీన్ని కొంత పెంచుకొని ఇక్కడ పెంచినట్లయితే చూసారుగా ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో ఇంత అవసరం లేదు మనకు అనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం, ఇది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ బ్రష్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్పోజర్లోకి వెళ్ళి కొంత తగ్గిద్దాం. ఎక్స్పోజర్ 0.3 చూసుకొని కొంచెం లైటింగ్ పెంచుదాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇదివరకు ఇప్పుడు. ఓకేనా. సో దీన్ని మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. నేను మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఏదో తొందరగా చేసేస్తున్నాను. సో ఆ తర్వాత హీలింగ్ అంటే ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది మనం ఫోటోషాప్లో మాత్రమే ఎక్కువ శాతం మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. హీలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం సెట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నది చూసారా, ఈ పార్ట్ అనేది మనకు అవసరం లేదనుకుంటే మనం దీన్ని తీసేయొచ్చినట్లు కొంచెం జూమ్ చేసి చేసుకుంటే కొంచెం బాగుంటుంది. నేను ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు పొరపాటు నాకు ఇక్కడ ప్రెస్ అయిపోయింది కదా, దాన్ని అండూ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అండూ అయిపోతుంది. సో దీన్ని కొంచెం ఇట్లా ఆగి దీన్ని తగ్గిద్దాం. ఓకే, చూసారుగా ఎలా తగ్గుతుందో. సో తీసేద్దాం దీన్ని. సో ఇక్కడ ప్రెస్ అయింది. సో మనం దీన్ని ఇట్లా లాగాలి, 2 వేళ్ళతో లాగాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సరే, ఇది మీరు ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేయాలంటే మనకి న్యాచురల్గా అయితే ఫోటోషాప్లోనే వీలవుతుంది అన్నట్టు. సో ఈ అప్లికేషన్లో మనం హీలింగ్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ పార్ట్ కావాలన్నా ఆ పార్ట్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదివరకు ఇది ఉండే, ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అప్లై అయిపోయిన తర్వాత ఆ లైన్ అనేది పోయింది. సో ఆ తర్వాత మళ్ళీ మనం టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ చేయండి, మీరు పొద్దున్నే వాట్సాప్లో ఫేస్బుక్లో ఏదైనా ఇమేజ్ పెడుతున్నారనుకోండి, ఇలా డబుల్ ట్యాప్ చేశారనుకోండి, ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. సో గుడ్ మార్నింగ్ ఇట్లాంటి ఏదో ఫొటోస్ పెడతా ఉంటారు కదా, NING గుడ్ మార్నింగ్. ఓకే, ఆ తర్వాత దీని సైజుని కొంత మనం మాన్యువల్గా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ లైట్కి తగ్గించాను కదా. దీనికి కావాలనుకుంటే దీన్ని స్టైల్ అనేది మార్చుకోవచ్చు మనం. సో ఇక్కడ చూశారు కదా, దీని కలర్ కూడా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. సో ఈ కలర్ సెట్ చేసేద్దాం. ఆ తర్వాత కలర్ మార్చుకున్న తర్వాత టెక్స్ట్ యాడ్ చేశాక డీటెయిల్స్లో కూడా మనం ఇక్కడ స్ట్రక్చర్ డీటెయిల్స్ అనేది కొంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, స్ట్రక్చర్ డీటెయిల్స్ అనేది కొంచెం మారినాయి. ఆ తర్వాత ఈ ఇమేజ్ని కొంత షార్పనింగ్ చేయొచ్చు మనం. సో చేసిన తర్వాత మళ్ళీ వైట్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా వైట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఎక్కడైనా కావాలంటే దాన్ని కొంత వైట్ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. టింట్ కూడా మార్చుకోవచ్చు, ఇమేజ్ యొక్క కొంచెం టింట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఆ తర్వాత సెలెక్టివ్ ఏరియాలో మనం దాన్ని కొంత ఇక్కడ సెట్ చేసేసి దీని బ్రైట్నెస్ని కొంత ఆ ఏరియాలో మనం సెలెక్ట్ చేసిన ఏరియాలో కొంత దాని బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు అన్నట్టు. ఆ తర్వాత వింటేజ్ అన్న దాంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది అవుటర్ బ్రైట్నెస్ అనేది కొంచెం లైట్గా తగ్గించుకున్నట్లయితే మనకి ఇమేజ్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇన్నర్ బ్రైట్నెస్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం. రైట్,
ఓకే, సో ఇలా ఉందన్నట్టు. సో కొంచెం మనం ఇమేజ్ని మళ్ళీ కొంచెం లైటింగ్ అది పెంచుకోవాలి, బ్రైట్నెస్ అది కొంచెం పెంచుకోవాలంటే మనం ఇక్కడ పెంచుకోవచ్చు అన్నట్టు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇమేజ్ స్టార్టింగ్లో ఇలా ఉంది. సో మనం ఎడిట్ చేశాక ఇలా కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం మన ఫోన్లో కానీ మన DSLR కెమెరాలో తీసిన ఫొటోస్ మనం ఈజీగా స్నాప్ స్పీడ్ అనే ఈ అప్లికేషన్లో మనం ఎడిట్ చేసుకొని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మన ప్రొఫైల్ పిక్చర్స్గా మనం టైమ్ లైన్లో పోస్ట్ చేయడానికి కానీ చాలా బాగుంటాయి అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మీరు యాడ్ చేసిన ఎఫెక్ట్స్ అన్నీ దీని మీద, ఈ ఇమేజ్ మీద యాడ్ అయిపోయి వెంటనే మీ ఇమేజ్ అనేది మీ స్నాప్ స్పీడ్ అనే ఫోల్డర్లో కానీ మీరు ఎక్కడైతే స్టోరేజ్ ఇస్తారో అక్కడ ఈ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఒరిజినల్గా మనం తీసిన ఫోటో ఫోన్లో ఈ విధంగా ఉండేది. సో మనం సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం దీన్ని డెవలప్ చేసాం అన్నట్టు. సో మీకు శాంపిల్గా చూపించడం కోసం నేను చాలా తొందరగా చేసాను కాబట్టి ఇలా ఉంది. మీరు ఇంతకంటే మంచిగా మీ పర్సనల్ ఫొటోస్ని చాలా చక్కగా ఈ అప్లికేషన్లో మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని సెట్ చేసుకో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అనే దానిపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.